లగ్జరీ లైఫ్, Yeah. అసలు విలాసవంతమైన కార్లు అన్ని వదిలేసుకొని ఎందుకు సార్ పెద్దపల్లి బురుగలో అలా కొట్లాడుతున్నారు ఘోరంగా? అంటే మీరు అన్నారు ఇంతకుముందు మీరు చెప్పినట్టు అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక లోటు, ఎస్, అది ఎప్పుడు అది ఎంత చేసినా కానీ ఏదో తక్కువ అనిపించేది. సో అది కొంచెం మేము రియలైజ్ అయ్యే వరకు లేట్ అయింది. అది ఎప్పుడైతే మాకు తెలియకుండానే ఎవరైనా సమస్య వచ్చి చెప్పగానే మేము వాళ్ళతో పాటు మమైక్ అవ్వడము, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడము, ఇన్వాల్వ్ కావడము, అప్పుడు ఆ ప్యాషన్ని మేము ఐడెంటిఫై చేసుకొని అరే ఇది అని ఒకటి భావించినాం. ఇంకొకటి ఏమైందంటే మేము వచ్చే క్రమంలో సోషల్ సర్వీస్ చేసేవాళ్ళం. ఎస్, అంటే ముందు కూడా గుడి బడి అని, లేకపోతే విద్యా వైద్యం విషయంలో. సో అందులో మేము ఏమీ చిన్న అంటే తక్కువ ఎఫర్ట్ తోటి మేము వచ్చిన దాంతో పెడితేనే దాదాపు 1000 మందికి మేము విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మార్పు మంచిదే. తీసుకొచ్చినాం. కాబట్టి మాలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ఎస్, ఒక చట్టం రూపంలో తీసుకొస్తే విద్య వైద్యం ఉపాధి గురించి తీసుకొస్తే చాలా బాగుంటుందని ఒక నిశ్చయం తీసుకొని సరే ఎట్లయినా మంచిదే అని చెప్పి బరిలోకి దిగాల్సి వచ్చింది. సార్ అంటే మిమ్మల్ని బ్లేజర్ లో హ్మ్. అంటే ఎన్ఆర్ఐ బ్లేజర్లు ఉంటాయి కదా, వాటిలలో చూసి సడన్ గా ఇసుక మాఫియా ఇలాంటి వాళ్ళతో కొట్లాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఈ ట్రాన్స్ఫార్మేషన్ నాకు చాలా విచిత్రంగా ఉంది. ఎలా కాగలిగారు మీరు అసలు? అంటే చాలా సోఫిస్టికేటెడ్ లైఫ్ నుంచి ఈ గల్లీ కొట్లాటల దాకా. అంటే ఒకటే అండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు మీకు సింపుల్గా మేము సంస్కారంతో నడవడం అనేది మాకు మా పెద్దలు నేర్పినటువంటి, అది మేము పెరుగుతున్నటువంటి క్రమంలో వచ్చింది. అట్లా అని చెప్పేసి మేము ఏదైనా అన్యాయం జరిగితే మేము ఊరుకుంటామని కాదు, అట్లా అని చెప్పేసి మేము అన్యాయంగా ప్రవర్తిస్తామని కాదు. మేము సమయం వచ్చినప్పుడు ఎట్లా దేనికైనా కానీ తెగించి ముందుకు పోయేటువంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని 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 అది అయినాయి కూడా మీరు చూస్తే కూడా కొన్ని ఉన్నాయి. చూసా అబ్బో మామూలు కొట్లాట కాదు. సో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయము అక్కడ మాది ఏంటంటే పెద్దపల్లి వ్యవసాయ ఆధారిత ప్రాంతం పూర్తిగా. కాబట్టి తాగునీరు సాగునీరుకి తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి అసలు ఏంది అని ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు నేనేమడుగుతా అంటే, మీరు ఖచ్చితంగా నిలబడతా అంటేనే నేను మీతో నిల్చుంటా, మీరు మధ్యలో వదిలిపెడతా అంటే నా దగ్గర రాకండి నేను చెప్తాను. అటువంటి వాళ్ళతోనే తీసుకొని దాన్ని పూర్తిగా రీసెర్చ్ చేసినాకనే మేము దాని తెగింపు కోసం ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధమవుతాం. సూపర్. అంటే మాకు తెలిసిన ఎన్ఆర్ఐలు ఏంటంటే వాళ్ళు ఫండ్స్ పంపిస్తారు కానీ ఓట్లు లేరు, అసలు వాళ్ళకి ఓటు హక్కే ఉండదు. అలాంటి దాని నుంచి మీరు ఇలాంటి దాకా వచ్చారు అంటే కొంత మార్పు జరుగుతుంది. అయితే ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడైనా అండి, ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులు ప్లస్ అంత ఆదరిస్తారు కూడా. అవును. సో అందులో మేము తెలంగాణ ఉద్యమంలో కూడా అమెరికాలో ఉండి మేము టీడీఎఫ్ కావచ్చు, తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కావచ్చు, తర్వాత డేటా కావచ్చు, డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ కావచ్చు, మేము కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఉద్యమం ఉధృతంగా జరిగినప్పుడు జయశంకర్ సార్ గారితో, కోదండరామ్ గారితో, తర్వాత కేసీఆర్ గారితో, తర్వాత అక్కడ వచ్చినటువంటి విద్యాసాగర్ రావు గారితో కూడా మేము కోదండరామ్ గారితో కూడా సెమినార్లు పెట్టియడం, ఎడ్యుకేట్ చేయడము, నీళ్లు నిధులు నియామకాల పైన ఏదంటే చాలా అంటే ఇక చెప్పుకుంటే మనకు టైం సరిపోదు కానీ అంటే మా విధంగా మేము అక్కడ ఉండుకుంటూ కూడా మేము మా వంతు చేసినాం. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ కిందికి వస్తే కూడా మాకు ఈజీ అయింది. ప్లస్ ఎన్నడూ కూడా మేము మూలాలు మర్చిపోలేదు. మా రాజకీయ కుటుంబం ప్లస్ వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి ఎప్పుడు ఎంత బిజినెస్ ట్రిప్ మీద వచ్చినా, ఎక్కడొచ్చినా, వారం రోజులకు వచ్చినా, 10 రోజులు వచ్చినా, కనీసం 1 రోజు 2 రోజులు మా ఊర్లో గడిపే సంస్కృతికి అలవాటు పడ్డోళ్ళం కాబట్టి మాకు ఇదేం కొత్త అనిపించలేదు. కానీ నాకు ఒకటి విచిత్రం అనిపిస్తుంది సార్, మీకు రాహుల్ గాంధీ సన్నిహితుడు, కేసీఆర్ సన్నిహితుడు, ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు సన్నిహితులు, అయినా మీకు వెన్నుపోట్లు తప్పట్లేదు ఏంటి? అంటే అది ఇప్పుడు కదా. అంటే నేనేమంటున్నా అంటే ఫస్ట్ మేము రాజకీయంలో ఏదో పదవి కోసం రావాలి, ఏదో మేము ఎమ్మెల్యేలు కావాలి, ఏదో పదవులు కావాలని మాకు ఆలోచన లేకుండే. మేము సమాజంలో మా వంతుగా మాకు అప్పుడు చెప్పాను కదా ఇంతకు, మనకు అది ఏదో లోటు మేము రియలైజ్ అయ్యే వరకు లేట్ అయింది. సో మేము అది ఏదో ప్యాషనేట్ గా మేము ఇది సోషల్ ఇది ఈవెంట్స్ చేయడము, తర్వాత సామాజిక సేవలు, విద్య వైద్యం ఏదో నమ్ముకున్న దానికి చేయాలనే ఉద్దేశంతో చేసేవాళ్ళు.
ప్రతిసారి వచ్చి కొంతమంది మీలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే బాగుంటుంది, రాజకీయాలు బాగుంటాయి, ఇది మాకెందుకు అనే టైప్లో మేము అప్పుడు ఆలోచించాం. కానీ ఎప్పుడైతే నిజంగా సమస్యను తీసుకోవడము, దాని ఒక ప్రాజెక్ట్ లెక్క తీసుకోవడము, దాన్ని చేయడం తోటి మళ్ళీ తర్వాత యూఎస్లో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు మీలాంటి వాళ్ళు రావాలంటే అప్పుడు మేము రియలైజ్ అయ్యి కిందికి రావడం జరిగింది. కాబట్టి అంటే ఏమైందంటే పరిస్థితులు అనుకూలంగా మా వ్యక్తిత్వం వాళ్ళకు కొంచెం ఏంటంటే వీళ్ళు చెప్తే వీళ్ళు వింటారు, వీళ్ళే కరెక్ట్ అనే ఉద్దేశంతో మమ్మల్ని కన్విన్స్ చేసేసరికి మేము కన్విన్స్ అయినాం. వాళ్ళ లెక్క ఇప్పుడు పార్టీ నమ్ముకున్నప్పుడు మేము అంటే తర్వాత ఏది రెబల్ గా నిల్చోవడము, కొట్లాడము అటువంటిది వద్దు, కొంచెం ఆలస్యమైన మంచిదే కానీ మన గోల్ మనం రీచ్ పట్టలే. సరే సార్, ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారితో సన్నిహితం కలిసి పనిచేశారు, కవిత గారితో కలిసి బతుకమ్మ లాంటివన్నీ ప్రమోట్ చేశారు. ఆయన మిమ్మల్ని పార్టీలోకి రమ్మన్నా పోకుండా మీరు ఎందుకు కాంగ్రెస్ లోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు? అంటే అదే చెప్తున్నాను కదా, అప్పుడు రాజకీయం దృష్టిలో పెట్టుకుని ఏదో నిల్చోవాలి పదవి అని మేము అప్పుడు ఆలోచించలేదు. తెలంగాణ కాజ్ గురించి అందరితో పాటు మా వంతు పాత్ర ఏందనేదే మేము పోషించినాం తప్పితే మేము టీఆర్ఎస్ నుంచి టికెటో కాంగ్రెస్ నుంచి టికెటో అని కాలేదు. అయితే ఎప్పుడైతే మేము రియలైజ్ అయ్యి ఎప్పుడైతే మాకు అనిపించిందో, అయితే మాకున్నది ఏంటంటే మా కుటుంబ నేపథ్యం, మా పెద్దనాన్నగారు అక్కడ నుంచి 78 to 83లో ఎమ్మెల్యే ఉండే కాబట్టి, సో మాకున్న అనుబంధంతో అక్కడ మేము యుఎస్ లో ఓవర్సీస్ కో కన్వీనర్ గా పనిచేసినాం కాబట్టి, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కాంగ్రెస్ ఒకటే కనబడ్డది మాకు అప్పుడు. సో ఆ దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఎంట్రీ కావాల్సి వచ్చింది. ఓకే, కానీ కాంగ్రెస్ రాజకీయాలకి బీజేపీ రాజకీయాలకి చాలా తేడా ఉంటది. ఒక రకంగా చెప్పండి, కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఆలోచించవచ్చు, కానీ బీజేపీ ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ ఉంటాయి కదా. సో ఎట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే మీకు ఒక 2-3 పాయింట్స్ అండి. అంటే బేసిక్ గా నా పర్సనాలిటీ యాజ్ అన్ ఇండివిజువల్, నేను ఎంత సంస్కారంగా ఉంటానో అది అన్యాయం జరిగినప్పుడు అదే విధంగా ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఒకటి నమ్ముకున్నప్పుడు దానికోసం నేను సిన్సియర్ గా పనిచేస్తాను, అదొకటి. తర్వాత నేను దేశం కోసం అనేది నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు మాకు అక్కడ అంటే సరైన ఫెసిలిటీస్ లేదు, కానీ అప్పుడు ఎయిర్వింగ్ లో నేను 3 ఏళ్ళు ఎయిర్వింగ్ క్యాడెట్ గా చేశాను, సి సర్టిఫికేట్ హోల్డర్. అందులో మేము స్కిట్ షూటింగ్ కానీ, తర్వాత ఈ మన గ్లైడర్ అని ఉంటుంది. గ్లైడర్ అంటే ఈ గ్లైడర్ కాదు, ఇంజన్ లెస్ ప్లేనే, ఇద్దరు కూర్చుంటాం, 2 సీటర్. అది మామ్నూర్ ఎయిర్పోర్ట్ లో మాకు నెంబర్ ఆఫ్ అవర్స్ కంప్లీట్ చేసి మాకు అది పైలట్ లైసెన్స్ కూడా ఇస్తారు మాకు. సో మేము ఢిల్లీలో జరిగే ఆర్డీ పరేడ్ కి సెలెక్ట్ అయినా కానీ ఎడ్యుకేషన్ దృష్టిలో ఆ కాన్ఫ్లిక్ట్ రావడం తోటి నేను స్టెప్ బ్యాక్ తీసుకుని ఆల్ ఇండియా వాయిస్ సైనిక్ క్యాంప్ రాజస్థాన్ కోటాలో జరిగింది. అక్కడికి పోవడము, దేశం అంటే అట్లా మాకు ఆ ప్యాషన్ ఉండే. సో కాబట్టి ఈ దేశం కోసం, తర్వాత మా పర్సనాలిటీ, మా సంస్కారము, తర్వాత ఇవన్నీ కూడా చాలా మంది ఈ కాంగ్రెస్ లోకి ఎంటర్ అయినాక మీలాంటి ప్రొఫైల్ బీజేపీ అయితే కరెక్ట్ అని చెప్పడం, సో ఇటువంటివి అయితే బాగుంటది, మీరు సిన్సియర్ గా ఉంటారు, కొట్లాడతారు, మీరు ప్రజల కోసం చేస్తారు, కాబట్టి మీలాంటి వాళ్ళు ఇక్కడ వస్తే బాగుంటుందని చెప్పడంలో ఏదో సమయం మాకు జరిగిన అన్యాయంలో కూర్చొని ఆలోచించడం తోటి కొంతమంది పెద్దలు మాకు ముందు నుంచి ఉన్నటువంటి అనుభవం, అది వివేక్ గారు కావచ్చు, కాకా వెంకటస్వామి గారు కావచ్చు, మా కుటుంబంతో ఉన్నదాంతో వారితో అప్పుడు బీజేపీలోకి రావడం జరిగింది.